దీంట్లో భాగంగా ఇప్పుడు మనం ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ లో ఉన్నాము. కానీ ఈ ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఎన్నికలు సక్రమంగా శాస్త్రీయమైన తరీకాతో జరగాలి అంటే ఎలక్టోరల్ రోల్ ఇస్ ది లిట్మస్ టెస్ట్ అన్నమాట. ఆధ్వర్యంలో నిర్ధారణ చేయడం జరిగింది, అదే వర్తిస్తుంది. కానీ రేపు నిన్న గౌరవ్ కమిషనర్ గారితో కొంతమంది డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ వారి విజ్ఞప్తి మేరకు మనకి డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఏదైతే రోల్ ఉందో పోలింగ్ స్టేషన్ విల్ హ్యాపెన్ ఆన్ 13, ఫైనల్ పబ్లికేషన్ 16. ఓకే, సో దీస్ ఆర్ ది ఓన్లీ ఆపరేటివ్ టర్మ్స్. మీరు మనసులో పెట్టాల్సిన ఎలక్షన్ ప్రకారంగా లీగలీ ఆపరేటివ్ టర్మ్స్ అన్నమాట. సో చర్చ చేశాము. అందులో పొలిటికల్ పార్టీ సంబంధించిన వచ్చిన మాకు ఉన్న కంప్లైంట్ అక్టోబర్ తర్వాత నిజామాబాద్కి వచ్చాను. నిజామాబాద్ ఇస్ మున్సిపల్ అదాని అయినా సరే ఇప్పుడు మళ్ళీ ఎలక్టోరల్ రోల్లో కొత్త అడిషన్స్ కావాల్సి చెప్పాల్సిన అవసరం. అది నిర్ధారణ చేసింది మేము కాదు, ఎస్ఈసి స్టేట్ ఎన్నికల సంఘాలు కాదు. ఎంతమంది రావాలి? క్లోజ్ టు 4,000 to 5,000. మరి మీరు వార్డ్ 11 చూడండి, ఎంతమంది వస్తున్నారు? 9,000. అంటే మీ తెలంగాణ పాపులేషన్ రేటే 1.2% పెరుగుతుంది. ఇక్కడ అయితే విపరీతంగా 40% పెరుగుతుంది. తెలంగాణ వాళ్ళు చేశారు. కౌన్సిలర్ని నాకు తెలుసు కదా ఎంతమంది ఓటర్లు ఉన్నారు.